23వ కీర్తనలో కీర్తనగారు దావీదు గారు ఏమని సెలవిస్తున్నారు? దావీదు గారు క్లియర్గా చెప్తున్నారు కదా, మన కాపరి ఎవరంట? యెహోవే మన కాపరి. ఈ భూమి ఆకాశాలను మొత్తం సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టిని మొత్తం ఆయన అరచేతులు పెట్టుకున్న సృష్టికర్తే మనందరికీ కాపరి. ఇక మనకి ఎలాంటి లోటు ఉంటుంది? దేనికన్నా లోటు పడాలా? దేనికన్నా ఇబ్బందులు పడాలా? చిన్నగా చూసుకుంటే ఇక్కడ చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా దేవుడే మన పట్ల కాపరై ఉన్నాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఇంటికి ఒక ఎస్ఐ గారే వచ్చి ఒక 2 రోజులు కాపలుగా ఉంటే మనకు ఎలా ఉంటుంది? ఎటువంటి లోటు ఉండదు కదా. అంతకన్నా మించిన గొప్ప దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆ దేవుడు మన పట్ల ఉన్నప్పుడు మనం దేనికి భయపడకూడదు, దేనికి చింతపడకూడదు. రెండో చూడు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. దేవుని గొప్పతనం చూడండి. మనం ఆయన మార్గంలో వెళ్ళినట్లయితే, ఆయన చిత్తంలో మనం ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుందంట? పచ్చిగడ్ల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయును. చూడండి, మన ఇంటి పక్కన మన జీవితాల్లో చాలా విషయాలు జరిగి ఉండవచ్చు. మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు, ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి. మన మార్గం ఇరుకు మార్గం అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మన పట్ల ఎవరున్నారు? మనం సృష్టించిన సృష్టికర్తే మన పట్ల కాపరి ఉన్నాడు. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. మనం ఎవరం? ఆయన బిడ్డలం. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. మనకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడానికి ఆయన ఒక గొర్రెలు కాసే కాపరిగా మన పట్ల ఉన్నాడు. గొర్రెలు కాసే కాపరి పొద్దున వెళ్తాడు, సాయంత్రం వరకు ఆయన పొద్దున తిన్న అన్నంతోనే ఉండి సాయంత్రం వరకు ఏ గొర్రెకు కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని మడసంగా మేసినాయా, అన్ని మేత తిన్నాయా, తినలేదా, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కౌంటింగ్ చేసుకుంటాయి, అన్నీ సమానంగా వస్తున్నాయి ఇంటికి అని. మీరు చూడండి, గొర్రెలు అయ్యే గేదెలు కాదు. గొర్రెలు ఎలాగెళ్తాయంటే ఒకే క్రమంలో వెళ్తాయి. అంత క్రమంగా వెళ్తేనే ఆ కాపరి వాటిని జాగ్రత్త చూసుకుంటాడు. కాపరి ముందుగా వెళ్తుంటే ఆ గొర్రెలు వాటిని ఆ కాపరి వెనకనే వెళ్తుంటది. ఎందుకయ్యా అంటే ఆ కాపరి చూపించిన దారి వెంబడే వెళ్తుంటాయి. కానీ మన దేవుడు అయిన యెహోవా మనల్ని సృష్టించాడు, మనల్కి ఈ జీవితాన్ని ఇచ్చాడు. మనం దేనికి పనికిరాని, దేనికి కూడా పనికిరాం, అయినప్పటికీ కూడా మనల్ని ఎన్నుకొని మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలా మంది నశించిపోతున్నారు. ఎట్లా అంటే చాలా మందిని దేవుడు అందరినీ సృష్టించాడు. అందరిలో మనం కూడా ఉన్నాం కదా. అందరిని సృష్టించాడు, అందరికీ జీవితాన్ని ఇచ్చాడు, అందరినీ వెలుగునిచ్చాడు అందరికీ. అన్యులు ఎలా ఉన్నారు? తాగి తిరిగి తందట్లాడుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనల్ని వాళ్ళలాగా వదిలేశారా దేవుడు? లేదు, మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృపను బట్టే, ఆయన కాపుదల బట్టే. అక్కడ చూస్తే ఆ కాపరి వెళ్ళిన దారిలోనే ఆ గొర్రెలు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ సృష్టించిన సృష్టికర్త ఆశ్చర్యకరుడు. అలాంటి దేవుడు మనల్ని సృష్టించి మనకి జీవితాన్ని ఇచ్చాడు. మనం ఆయన దారెంబడే వెళ్తున్నామా, ఆయన మార్గంలో మనం వెళ్తున్నామా అనేది మనం చూసుకోవచ్చు. అక్కడ చూసినట్లయితే ఆ గొర్రెలు ఒక్కటి కూడా తప్పుడు పోకుండా మీరు చూస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ కాపరెంబటినే వెళ్తూ ఉంటాయి, మరి ఒకటెంబడి ఒకటే వెళ్తుంటాయి. కానీ మనం అలా ఉన్నామా? మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి ప్రశ్నించుకోండి.
దేవుడు మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనల్ని ఎక్కడ ఉంచుతాడు? పచ్చిగల చోట్ల ఆయన మనల్ని పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని ఉంచుతాడు. అలాంటి జీవితం మనకుంది. కానీ దేవుని మార్గం కాదని మనం వెళ్ళినట్లయితే ఈ లోకంలో అన్యులు తాగి తిరిగిపోతులై ఎంతోమంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు, కొంతమంది హార్ట్ అటాక్ అయ్యి చనిపోతున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ ఇక వైరస్లో చాలా మంది జ్వరంతో కూడా చనిపోతున్నారు. రీసెంట్గా మన ఆపరేషన్ కోసం మా అక్కయ్య గారికి ఆపరేషన్ అయితే హాస్పిటల్కి వెళ్ళాం. 7 సంవత్సరాల అబ్బాయికి పేగు మీద పేగు వచ్చిందని ఆపరేషన్ చేశారు. 7 సంవత్సరాల అబ్బాయి, ఆయన వయసు చూడండి. ఇప్పుడు ఈ కాలం ఎలా ఉందంటే చిన్న పెద్ద ఏమీ తేడా లేదు, అందరూ కూడా ఏదో ఒక రోగానికి లోబడుతున్నాం. కానీ మన దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడుతున్నాడు కదా. ప్రతి క్షణం కూడా మనల్ని కాపాడుతున్నాడు, ప్రతి నిమిషం కూడా కాపాడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు, మన కుటుంబం, మన పిల్లలు, ఇంకా ఈ యొక్క మందిరంలో, ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం జీవించి ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. కేవలం ఆయన పెట్టిన భిక్ష అని మనం చెప్పుకోవచ్చు. ఆయన కృపను బట్టి మనం ఈ సమయంలో దేవుని ఆరాధిస్తున్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. 3వ వచనం చూసినట్లయితే, నా ప్రాణం ఆయన చేదదీర్చును, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, ఆయన నీతి మార్గంలో మనం నడిచే వారిలా ఉన్నామా? ఆయన పరిశుద్ధ ఇక బైబిల్ని పట్టుకోవడానికి కూడా అర్హులం కాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆయన బిడ్డగా ఎన్నుకున్నాడు, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు కదా. అలాంటి దేవుణ్ణి మనం, అంత అద్భుతమైన దేవుణ్ణి, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మీరు చూసుకోవచ్చు, ఈ అన్ని జనులతో మనం పోల్చుకుంటే, ఈ అన్ని జనులు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ మన జీవితాల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏమని ఎగతాళి చేస్తూ ఉంటారంటే, ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వెళ్తున్నావు కదా, నీ దేవుడు ఏమి ఇచ్చాడు? ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు అని ప్రశ్నలు మిమ్మల్ని గుచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం దేనికి లోబడకూడదు, దేనికి భయపడకూడదు. మనల్ని ఈ యొక్క లోకంలో మనల్ని ఎగతాళి చేయొచ్చు. అయినప్పటికీ కూడా మన దేవుడు పరలోక రాజ్యంలో మనకి అద్భుతమైన ప్లేస్ని ఏర్పరిచాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ క్షణంలో ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఆయన మహిమను బట్టి మనం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఎవరో చెప్పారని మనం బాధపడకూడదు, ఎవరో ఏమో అన్నారని మనం చింతపడకూడదు. ఆ విషయాలు మన కీర్తనగారుడు కీర్తనల గ్రంథం నుండి 3వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నాడు. ఒకసారి చదువుకుందాం, అది కూడా చదువుకొని నేను ముగిస్తాను. కీర్తన 3వ అధ్యాయం, గట్టిగా చదవండి మైకున్న వాళ్ళు. మొత్తం చదవండి. కీర్తన 3 త్వరగా చదవాలి, టైం లేదు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. చూడండి, ఇక్కడ యెహోవా నన్ను బాధించేవారు ఎంతో ఎంతో నివసించి ఉన్నారు, విస్తరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, యెహోవా నన్ను అంటే దావీదు గారిని బాధించేవారు చాలా మంది ఉన్నారు. అలాగే మన జీవితాల్లో కూడా మనల్ని, మన ఇంటి పక్క వాళ్ళు కానీ, చుట్టాలు కూడా, మన ఫ్రెండ్స్ కూడా మనల్ని ఎగతాళి చేయడం కానీ, మనల్ని బాధ పెట్టడం కానీ
చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీ రక్షణకర్త అయి ఉన్నాను, మీరు దేనికి భయపడకూడదు. చూడండి, యెహోవా నువ్వే నాకు కేడెముగా ఉన్నావు. దేవుడు మన పట్ల ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ మన పట్ల మనల్ని ఆయన బిడ్డగా స్వీకరించి ఉన్నాడు. మనం దేనికి భయపడకూడదని ఈ వచనంలో చూడవచ్చు. మన శత్రువులు మన శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికి కూడా ఆయన మనం నిద్రపోతున్న కూడా మనల్ని కాపాడడానికి ఆయన ఉన్నాడని మనం ఆయనపై ఆధారపడి ఉండాలి. మనం దేవునికి మొరపెట్టినట్లయితే తప్పకుండా ఉత్తరమిచ్చే దేవుడు ఆయన పరిశుద్ధ ఆలయంలో మనకు ఉత్తరమిచ్చే దేవుని ఆరాధించుకుందాం. ఆయన ఇప్పటికీ చాలా మనల్ని ఆచరించారు. మనం ఈ క్షణంలో ఇక్కడ ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టే, లేకపోతే ఏమైపోయే వాళ్ళం. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం, కీర్తించుకుందాం. మనం కూడా దేవుని యొక్క దారిలో, దేవుని మార్గంలో, దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశీలించుకొని ఆయన క్రమంలో ఆయన చూపించిన దారిలోనే మనం వెళ్ళాలి. ఆయన కాపరిగా ఉన్నాడు, మనకి ఎటువంటి లోటు లేకుండా ఆయన కాపరిగా ఉండి ఆయన అడుగుజాడల్లో మనం నడిపించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మాటను కూడా మనం విని ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం ప్రకటిస్తూ ఆయన గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి. ఎందుకయ్యా అంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం అందరం కలిపి ఆయన బిడ్డలం కనుక ఆయన చెప్పిన మాటను మనం జడనాడకుండా ఆయన దారిలో మనం వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ కాపరి చెప్పే మాటలను ఆయన కాపరి తీసుకెళ్లే దారిలోనే మనం వెళ్ళాలి. ఈ లోకం వేరే చాలా విశాలంగా ఉంది. విశ్వ పురుగు అంటారు కదా, విషంతో కూడిన పురుగు. అలాంటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క లోకం నుండి మనం తప్పుకోవాలంటే కేవలం దేవుని కృపను బట్టి ఆయన వల్లనే మనకి కలిగిద్ది. ఆయన కాబ్దాలు లేకపోతే మనం ఏం చేయలేం. ఆయన కృపను బట్టి, ఆయన కాబ్దాలు లేకపోతే ఈ లోకంలో మనం ఉండలేం. అలాంటి విశ్వపురుగు మనల్ని ఏ క్షణమైనా మనల్ని ముంచేయొచ్చు, మన జీవితాన్ని నెట్టేయొచ్చు. అలాంటి మన జీవితం, మన పిల్లల జీవితాలు, మన జీవితాలు పాడవకుండా ఉండాలంటే దేవుని కాపుదలలో మనం ఉండాలి. ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన గొర్రెలు కాసే కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన కాపరిలో మనం ఉండాలి, ఆయన మార్గంలో మనం ఉండాలి. అలా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.